ఆషాఢమాసం చివరి మంగళవారం అమ్మవారి నామస్మరణతో పోతిరెడ్డిపల్లి మార్మోగింది. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలో ఆషాఢమాసం చివరి మంగళవారం సందర్భంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేజ్ 2, వివేకానంద నగర్ సండే మార్కెట్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో నిర్వహించిన ఈ బోనాల వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి నామస్మరణ, మహిళల బోనాల సందడి, భక్తుల జయజయధ్వానాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. స్థానిక గొల్లగూడెం 9వ వార్డు కౌన్సిలర్ కర్కం శ్రీలత శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీలత మాట్లాడుతూ, గ్రామదేవత శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అంటూ రోగాల నుంచి ప్రజలను కాపాడాలని, పిల్లాపాపలను చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. అలాగే సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులు పాడి పంటలతో ఆనందంగా ఉండాలని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఆషాఢమాసం చివరి మంగళవారాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ అధ్యక్షులు కోనపురం ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేకువజామునే అర్చక స్వాములు అమ్మవారి మూలమూర్తికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి, అత్యంత సుందరంగా అలంకరించారు. అనంతరం కుంకుమార్చన, ప్రత్యేక నైవేద్యం, కర్పూర హారతులతో మంగళ నీరాజనాలు సమర్పించి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. కౌన్సిలర్ కర్కం శ్రీలత ఆధ్వర్యంలో అమ్మవారికి కొత్త బట్టలు, సౌభాగ్య ద్రవ్యాలు, ఒడి బియ్యం పోసి తమ ముత్తైదు సౌభాగ్యం చల్లంగా చూడమ్మా అంటూ మొక్కుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని, తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థనలు చేశారు. ఆషాఢమాసం చివరి మంగళవారం కావడంతో ప్రత్యేక పూజలు, బోనాల ఉత్సవాలతో పోతిరెడ్డిపల్లి ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని తలపించింది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని భక్తులు ఆకాంక్షించారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. శక్తి స్వరూపిణి కంచిలోన కామాక్షి, మధురలోన మీనాక్షి, కాశీలోన విశాలాక్షి, కలకత్తాలోన కాళివి. ఏ పేరునా నిన్ను పిలవాలమ్మా, ఏ తీరుగా నిన్ను కొలవాలమ్మా, విశ్వమంత నీవేలే మాయమ్మ. ఓ ఏడేడు లోకాలనే పట్టు చీరలే నీకు తెచ్చినా, బొట్టు గాజులే నిండుగా నింపినం, మల్లె మందార మాలలే అల్లినం, పుట్టితోనే నీ మెడలో వేసినం. మా తల్లి భవానీ మమ్ము గన్న
9వ వార్డు ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మనం బోనాల పండుగను ఎందుకు జరుపుకుంటున్నామంటే వర్షాకాలంలో వచ్చే మరి సకల రోగాల నుంచి, అంటు వ్యాధుల నుంచి మనకు అమ్మవారు తోడుగా ఎప్పుడు మనల్ని తోడుగా కాపాడుతూ ఉంది. సకాలంలో వర్షాలు పడి పాడి పంటలను మనకు బోనాలు చేయడం ద్వారా అమ్మవారు మనకు ఎప్పుడు ఆమె కరుణ కటాక్షం మనకు ఎప్పటికీ ఉంటుంది. దేశ ప్రజలకు అమ్మవారు తన కరుణ కటాక్షంతో ఎప్పుడు మనల్ని కాపాడుతూ ఉంటుంది. వర్షాలు సకాలంలో పడి పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారు మనకు ఎప్పుడు ఆమె దీవెనలు ఉంటాయి. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు మనకు ఎప్పటికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను.